రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ప్రజా పరిపాలనలో భాగంగా ఈ రాష్ట్రంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణం తీసుకురావాలని భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా అభివృద్ధి దిశలో ప్రయాణింపజేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి అనేక రకమైన భక్తులు ఇలా ప్రశంసల జల్లులు కుల్పిస్తా ఉన్నారు. ఈ రోజు బాసరకు 225 కోట్లు, వేములవాడకు 693.25 కోట్లు, అదే విధంగా సమ్మక్క సారకకు 250 కోట్లు, కొడంగల్ వెంకటేశ్వర స్వామి గుడికి 110 కోట్లు, అదేవిధంగా భద్రాద్రి ఆలయానికి 350 కోట్లు, యాదగిరి గుట్టకు 99 కోట్లు, అంటే దాదాపు 100 కోట్లు విడుదల చేసి ఇలా భక్తులందరూ భక్తుల నుంచి నీరాజనాలు అందుకుంటున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు భక్తులందరూ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నారు. గతంలో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న దేవాలయాలను పట్టించుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వం దురదృష్టం ఏంటంటే పక్క రాష్ట్రాల దేవాలయాలకు మన యొక్క ఖజానాలకెంచి కొన్ని కోట్ల రూపాయల విలువైన వస్తువులు తయారించి తీసుకుపోవడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు ఆ యొక్క 10 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో ఉన్న దేవాలయాలు పట్టించుకొని దరిద్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చెప్పక తప్పదు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న అనేక దేవాలయాలకు నిధులు కేటాయించి భక్తుల మనోభావాలను గౌరవించుకుంటూ పోతున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా గత 10 సంవత్సరాల పాలనలో గత ప్రభుత్వానికి అదేవిధంగా 2 సంవత్సరాలన్నర మన ప్రభుత్వానికి తేడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి కేవలం రాజకీయ విమర్శలు చేయడం, రాజకీయ ప్రయోజనాల కోసమే రాజకీయం చేయడం, అదేవిధంగా ఇలా రాష్ట్రంలోని అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నప్పటికీ కూడా ఈరోజు విషం చిమ్ముతూ ఈ యొక్క నాయకులు, బీఆర్ఎస్ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే మీరు సూర్యుని పైన దుమ్ము పోస్తే అది మీ మీద పడుతుందనే సంగతి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనం చేస్తాను. ముఖ్యంగా కేటీఆర్ గారు మీరు చాలా జాగ్రత్త, నోరు పడేసుకుంటారు. మీరు ఏ క్షణంలో అయినా మీకు ముప్పేట దాడి తప్పదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని, ప్రజాపాలన పట్టుకొని, ఇలా 6 గ్యారెంటీలతోని ముందుకు పోతున్న ప్రభుత్వాన్ని పట్టుకొని ఇష్టరాజ్యంగా మాట్లాడితే మీకు కానీ, అదేవిధంగా నక్సలిజం, అదేవిధంగా మావోయిస్టులు మాట్లాడే విధంగా మన బాల్క సుమన్ గారు మాట్లాడిన దాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను.